ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మవారిని పూజించే భక్తులు విపరీతంగా ఉంటారు. ఎక్కువ మంది అమ్మవారినే కొలుస్తుంటారు అమ్మగారు. అది గ్రామ దేవతలు కావచ్చు, లేకపోతే అమ్మలు కావచ్చు. ఇలాంటి వారి స్టోరీస్ మనం గతంలో కొన్ని చెప్పుకున్నాం కదా, అలాంటిది ఏదన్నా ఉంటే ఒకటి చెప్పండి. చందమామ కథే చెప్తాం. నాకు కూడా భలే ఇష్టం అమ్మగారు అమ్మవారు అంటే. ఇంతకుముందు చెప్పిన 3-4 కథలు చాలా హిట్ అయినాయి. అవును. ఒక ఊళ్ళోనట గంగులని ఒక అతను ఉండేవాడు. ఈ గంగులు ఏంటంటే చిన్న గారడివాడు అనమాట. పిల్లి మొగ్గలు వేయటం, మొగ్గలేయటం. ఆ తర్వాత ఏమో ఈ బంతుల్ని ఇలా ఇలా ఎగిరిస్తారు, జంగ్లింగ్ ఏదో అంటారు దాన్ని, జగ్లింగ్. బాల్స్ ఎగరేయటం, బంతులు ఆడించడం. 6-7 బంతుల్ని ఇలా 2 చేతులతోటి ఆడించడం, జగ్లింగే. అలాగే గుర్తుంది దాని పేరు ఇంగ్లీష్లో. బంతులు ఆడడం అంటారు మన వైపు. తర్వాత మొగ్గలేయటం, పిల్లి మొగ్గలు రకరకాలవి, రింగులోంచి కూడా మొగ్గ వేయటం, అలాంటివి చేసేవాడు. గారడి పనులు చేసేవాడు. సర్కస్ లో చిన్న సర్కస్ లో లాగా. అంటే ఈవిడు సర్కస్ అంటే పెద్ద రకంది కదా. ఈ ఊళ్ళల్లో ఉండే గారడి వాళ్ళు ఏంటంటే రోడ్డు మీద ఏదో పిల్లి మొగ్గలు ఇస్తే వారా వీరా ఓ 10 మంది చేరేవాళ్ళు. ఓ 5 పైసలు 10 పైసలు. ఆ రోజుల్లో పైసలు రోజులే కదా, డబ్బులు వచ్చేవి. అయితే ఇతను ఎక్కడికైనా వెళ్తే తన పొట్టకి సరిపడా సంపాదించుకోగలిగేవాడు, అంతకంటే లేదు. అందరూ చూసేవాళ్ళు, ఎవరైనా ఇచ్చిన కలిగిన వాడు ఇచ్చేవాడు. లేదా ఊర్లో ఇంచి పోతుంటే ఏ మున్సబ్ గారో ఎవరైనా ఏరా ఏమిట్రా ఖాళీగా ఉన్నామంటే 2 మొగ్గలేసి 4 బంతులు ఆడిచి, లేదా జాంపళ్ళు ఏమైనా కనిపిస్తే 4-5 పళ్ళని ఎగరేసి వాళ్ళకి కాస్త సరదా పుట్టిస్తే ఆ పూట అన్నం పెట్టేవాళ్ళు. ఏదో ఒడ్లు పోయిండ్రా వీడికి గంగులకి కాసిన మినువులు ఇవ్వండిరా అంటే ఆ 4 వస్తువులు తెచ్చుకునేవాడు. అట్లా 3-4 ఊళ్ళని ఆశ్రయించుకుని తిరుగుతూ ఉండేవాడట. ఈ గంగులు ఉన్న మా సొంత ఊర్లో ఒక అమ్మవారి దేవాలయం ఉండేది. అయితే ఏమైందట, ఈ వయసు రీత్యా అతను యంగ్గా ఉన్నప్పుడు ఆ ఊరు ఈ ఊరు 4-5 ఊళ్ళు తిరిగేవాడు. ఏదో 10 రూపాయలు తెచ్చుకునేవాడు. వివాహం కాల, అవివాహితుడు అతను ఒక్కడే ఉండేవాడు. క్రమంగా పెద్దవాడు అయ్యే కొందికి మనుషులు నునుపు తగ్గిపోతుంది కదా. ఇతను మొగ్గలేసినా పెద్దగా చూసేవాళ్ళు కాదు జనం. ఈ జగ్లింగ్ చూసేవాళ్ళు. 5 పైసలు 10 పైసలు కిట్టేది, ఎక్కువ దొరికేది కాదు. ఊరికే అంటే దాచుకునేందుకు 10 రూపాయలు దొరికేది కాదు, కానీ అన్నం మాత్రమే దొరికేది. అయితే ఏమైందట, 12 ఏళ్లకో 16 ఏళ్లకో ఒక్కసారి ఆ ఊరి అమ్మవారికి జాతర చేస్తారు. అయితే అతను ఆ ఊళ్ళో ఈ ఊళ్ళు తిరుగుతుండగానే అమ్మవారికి జాతర అని కబుర్లు తెలిసినాయి. ఊళ్ళలో టముకేసేవాళ్ళు. ఈ ఊళ్ళో అమ్మవారి జాతర అనుకో, ఒక డప్పు పుచ్చుకుని ఒక అతను వచ్చేవాడు. అవును, ఈ ఊళ్ళో టముకేస్తారు అమ్మవారి జాతర, అందరు కొలుపులు జరిపించండి అహో అని టక కొట్టేవాడు. ఈ టముకు వేసిన వాడు మొత్తం 4-5 చుట్టుపక్కల ఊళ్ళలోనూ వేసాడట. ఈ గంగుల అమ్మవారి జాతర కదా అని అతను కూడా వచ్చేసాడు. నెల ముందు నుంచి మొదలైనట దేవాలయం దగ్గర పనులు. పందిళ్ళు వేసేవాళ్ళు, పాకలు వేసేవాళ్ళు. ఆ ఊళ్ళో ఉన్న అన్ని కుల వృత్తుల వాళ్ళకి చేతి నిండా పని. అందరూ అమ్మవారిని సేవించుకునేవాళ్ళే. ఈ జాతరలో నిత్యం భోజనాలు పెట్టేవాళ్ళు. రోజువారీ అప్పట్లో భోజనాలంటే కుండలతోటి వండేవాళ్ళు. కట్టెలు కొట్టుకొచ్చేవాడు, పొయ్యి అలికేవాడు, వాకిళ్లలో నీళ్లు చల్లేవాళ్ళు, ముగ్గులు వేసేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు. ఫ్రెష్ కుండలు ఎప్పటికప్పుడు వంటకి. ఇక తాటాకులు, తాటి కమ్మలు, అన్ని పనుల వాళ్ళకి పనులు. ఈ గంగులు అనుకున్నాడు, నాకు ఏ పని లేదు, నేనేం చేస్తాను అమ్మవారికి సేవ, నాకు ఏ కుల వృత్తి రాదు. ప్రతివాడికి ఏదో ఒక పని ఉంటుంది. ఇక విపరీతంగా జరిగిన ఉత్సవాలు. రోజు ఉత్సవంలో అన్నం పెట్టేవాళ్ళు, తినేవాడు. వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసేవాడు. అందరూ చేస్తున్న పనులు ఏదైనా కుదిరితే చేతి సాయం చేసేవాడు. ఎవరైనా బస్తా ఎత్తున్నారనుకో ఇతను కూడా పోయి బస్తా ఎత్తేవాడు. ఎవరైనా కుండలు దొంతుగా పెడతారనుకో 4-5 కుండలు చేత్తో పుచ్చుకుని తీసుకెళ్ళి పెట్టడం. అట్లా పనులు చేసేవాడు. కానీ తనే ఒక పెద్ద పనికి సహాయంగా చేయలేకపోయినందుకు ఎంతో దిగులు పడేవాడట. సరే గడిచినాయి రోజులు. అమ్మవారు జాతర 10 రోజులట. నెల రోజుల నుంచి పనులు మొదలైనవి. పనులు అవగానే జాతర మొదలైంది. 10 రోజులు జాతర జరిగింది. ఈ 10 రోజులు పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేసేవాడట ఈ గంగులు. ప్రతి పగలు ఉపవాసమే. దీంట్లో పెట్టిన పందిట్లో అన్నం తినేవాడు కాదు. సాయంకాల పందిట్లో అన్నం తినేవాడు. అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు. సరే ఏమైందట, 10వ రోజు అందరూ మొత్తం ఊళ్ళో నుంచి వచ్చిన జనాలంతా, ఇప్పుడు మన ఊళ్ళో జాతర అంటే మనం చుట్టాలను పిలుచుకుంటాం కదా, ఈ వచ్చిన చుట్టాలు వీళ్ళంతా ఆ రాత్రి దీపాలు పెట్టే వేళకి భోజనాలు చేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటికి. గుడి దాదాపుగా ఖాళీ అయిపోయింది. గంగులు ఏం చేశాడు, గుళ్ళోకి వెళ్ళాడు. ఈ పురోహితుడు, ఈ దేవాలయం అర్చకుల్లో ఒక ఆయన అన్ని తలుపులు 11 గంటల వేళ తలుపులన్నీ వేసున్నాయో లేదో చూడడానికి వచ్చాడు. జనమంతా సద్దుమణిపోయారు. ముందు రోజు రాత్రి దాకా గుడి సందడిగానే ఉంది. జనాలు ఇక్కడ పడుకునేవాళ్ళు, సన్నాయి వాళ్ళు, వాచగాళ్ళు, మేళగాళ్ళు, బోళ్ళంతమంది సంగీతాలు పాడేవాళ్ళు అందరూ పడుకుంటున్నారు. ఇవాళ రాత్రికి ఎవ్వరు లేరు.
ఆ రాత్రి నిద్ర చేయకూడదు, 9వ నాటి రాత్రి నిద్ర చేయకూడదనో ఏదో నియమం, 10వ నాటి రాత్రి అందరు వెళ్ళిపోతున్నారు. ఈయన తలుపులు వేసున్నాయో లేదో చూద్దామని ఊరికే వచ్చాడు, ఇంటికి వెళ్ళిపోయిన వాడే. వచ్చేసరికల్లా అమ్మవారి సన్నిధి కొంచెం ఓరగా తెరిచిందట. తెరిచిందేసరికల్లా ఈయన ఎవరో తలుపు తీశారని లోపలికి చూస్తే లోపల అమ్మవారి సన్నిధిలో ఈ గంగులు పిల్లి మొగ్గలేస్తున్నాడు. బంతులు కత్తులు పక్కన పెట్టున్నాయి. 4 పిల్లి మొగ్గలేసి బంతులు ఎగరేస్తున్నాడు. బంతులు పక్కకు పెట్టి కత్తితోటి అతనికి కరవాల విద్య అంటే అది కూడా ఈ మన గారడి వాళ్ళు చేసే విద్య అనమాట. చేస్తున్న తర్వాత ఈయన తెల్లబోయి ఇదేమిటి వీడు ఈ రాత్రిపూట ఇట్లా చేస్తున్నాడని ఏం చేశాడు, తను ఒక్కడు వెళ్ళకుండా గబగబా వెనక్కి వెళ్ళి ధర్మకర్తని మిగిలిన అర్చకుల్ని పిలుచుకొచ్చాడు. ఆ రోజు 9 రోజులు అర్చన చేశారా. 10వ నాటి రాత్రికి అమ్మవారి ఇట్లా కుంకంతో మునిగిపోయి ఉందట. మొత్తం అంతా కుంకపు రాశి, ఆ రాశిలో మునిగి ఉంది ఆవిడ. విగ్రహం ఉంది, రోజు అర్చనే కదా, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల అర్చనలతోటి కుంకపు రాశి అనమాట. మర్నాడు 11వ రోజు ఆ కుంకం అంతా తీసి పొట్లాలు కట్టి అందరికి పంచుతారనమాట. ఈ కుంకపు రాశి కనపడుతోంది, ఆ కుంకపు రాశి ముందే ఇతను చేస్తున్నాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు ధర్మకర్తకి చెప్పాడు. ధర్మకర్త వచ్చేసరికల్లా ఈయన తలుపు కొద్దిగా ఓరగా ఉన్న తలుపులోంచి లోపలికి చూస్తే గంగులు పడుకునున్నట్టు. పడుకునుంటే అతను పడుకున్న చోట అమ్మవారు కూర్చునుంది పక్కన. గంగుల తల ఆవిడ ఒళ్ళో ఉంది. ఒళ్ళో ఉంది. ఏం చేస్తోంది ఆవిడ, పమిట కొగ్గుతో ఇట్లా 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 విసురుతోందట. చెమటలు పట్టి ఉన్న వాడిని వాడి మొహం మీదకి గాలి విసురుతోంది అమ్మవారు. విగ్రహం ఉండాల్సిన స్థానంలో విగ్రహం లేదు. ఈవిడ ఇక్కడ కూర్చునుంది, ఆవిడ ఒళ్ళో ఉన్నాడు. అతను ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని ఉన్నాడు. ఈయన అట్లా నిర్ఘాంతపోయి నుంచున్నాడు. ఈ లోపల ముందెళ్ళిన పూజారి ఉన్నాడు కదా, చాలా మందిని 5-6 పూజారులను పిలుచుకొచ్చాడు. అందరూ తలుపు తోసేశారు కల్లా గంగులు పడుకుని ఉన్నాడు. ఇంకెక్కడ ఏం లేదు. ఈయన ఏమో ధర్మకర్త నేను చూశానంటాడు. ఇక్కడ ఏమీ లేదు కదండి, అలా ఏం జరగలేదంటే ఈ కుంకపు రాసి ఉంది కదా, ఈ రాశికి బయట వైపు ఒక పాద ముద్ర ఉందట కుంకంలో. అంటే ఆవిడ అందులోంచి అడుగు బయట పెట్టి వచ్చింది. వీళ్ళెవ్వరూ దాన్ని చూడలేదు ఆ దృశ్యాన్ని. ఆ ధర్మకర్త ఆయన ఒక్కడే, ధర్మకర్త ఒక్కడే చూశాడు. మిగిలిన వాళ్ళంతా జాతరలో పాలు పంచుకుని జాతరలో సేవ చేశారు. నిజమైన భక్తుడు వీడు. ఆమెకి కోసమే సేవ. జాతరలో ఉన్న వాళ్ళంతా చుట్టాలు పిలిచారు, పక్కలు పిలిచారు, అది చేశారు, ఇది చేశారు. ఎవడికి ముట్టాల్సిన డబ్బులు వాడికి ముట్టింది, ఎవరి గొంతుకి రావాల్సిన ప్రసాదం వాడికి వచ్చింది. వీడికి ఏదీ లేదు, వీడికి ఏమీ లేదు. కేవలం అందరూ అమ్మని సేవిస్తున్నారు, నేను సేవించలేకపోతున్నానన్న దిగులు తప్ప. తనకు వచ్చిన విద్యని ఆవిడొక్కదానికే ప్రదర్శించాడు. ఈ 10 రోజుల్లో అతను ఎక్కడ తన గారడిని ప్రదర్శించి 10 పైసలు తీసుకోలే. ఆమె కోసమే చేశాడు. ఆ కుంకపు పాద ముద్రను చూసేసరికల్లా మిగిలిన వాళ్ళంతా నమ్మారట. ఈ కుప్పగా ఉన్న కుంకంలో పాదాల ముద్ర కనిపిస్తోంది. పాదం పొడుగుది కనపడుతోంది, స్త్రీ పాదం అని తెలుస్తోంది. దాంతో అందరూ నిద్రలేపారు. అతన్ని నిద్రలేపితే అమ్మవారిని సేవించుకోవడానికి వచ్చానని చెప్పాడు. బయటికి పంపించేశారు. అందరు కలిసి అతన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత గంగుల్ని ఆ దేవాలయంలోనే ఉంచుకున్నారట. అతను దేవాలయ సేవకుల్లోనే ఉన్నాడు. నిజమైన భక్తి ఎవరిదంటే భగవంతుడి కోసమే ఎవరైతే నిస్వార్థంగా ఆయన భగవంతుడి కోసమే చేసే సేవ అని భావిస్తాడో వాడిది నిజమైన భక్తి. వాడి కోసం అమ్మ వాడు అలసిపోతే ఆదరించడానికి వస్తుంది, వాడికి ఆకలిస్తే అన్నం పెడుతుంది. మిగిలిన వాడు ప్రయత్నపూర్వకంగా సాధించాలి దాన్ని. నిజమైన భక్తుడికి ఏ ప్రయత్నం ఒక్కర్ల, భక్తే వాడి ప్రయత్నం, అంతే. అదే సాధనం, అదే ఇంకా ఏమీ లేదు, భక్తే వాడి సాధన. ఆ రకంగా ఈ భక్తుడైన గంగులు అక్కడే ఉండిపోయాడట. ఇంకా అతను ఎప్పుడూ బంతులాడలేదు, ఏమీ చేయలేదు. కేవలం దేవాలయంలో ఆ పని ఈ పని చేస్తూ అక్కడే ఆవిడని సేవిస్తూ ఉండిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా అద్భుతంగా ఉంది రమ్మగారు కథ. అంటే మీరు చెప్తున్నంతసేపు అలా కథలో లీనమైపోతున్నాం. చాలా బాగుంది. పిల్లలకి చెప్తాను కానీ మనకైనా ఒక భక్తిపూర్వక కథ కదా. రైట్, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే. తప్పకుండా నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్